ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన క్రీస్తు నామములో అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారు కదూ? మరి క్రమంగా దేవుని మందిరానికి వెళ్తున్నారా? నిజమే, ఈ లోకంలో సమస్యలు, కష్టాలు, బాధలు, దుఃఖము, వేదన, నన్ను పట్టించుకునేవారు ఎవరు లేరు అనే ఒక రకమైన ఆలోచనలు, అవన్నీ కొన్నిసార్లు మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి. అయితే మనల్ని పట్టించుకోగలిగిన, కనికరమగలిగిన దేవుడు మనకున్నాడు. ఆయన కరుణామయుడు, ఆయన కనికరమగలిగిన దేవుడు, పాపులను క్షమించే కనికరమగలిగిన దేవుడు. ఈ లోకానికి ప్రభువైన క్రీస్తు వచ్చింది పాపులను రక్షించటానికి, పాపము నుంచి విడిపించటానికి. పాపముని చేత, అపరాధం చేత, వేదనతో, దుఃఖముతో, నెమ్మది లేక బాధపడుచు ఉన్న వారిని చూసి ఆయన కనికరపడి వారిని స్వస్థపరచడానికి, రక్షించడానికి వచ్చాడు. ఆయన కనికరములో పాప క్షమాపణ ఉన్నది. ఆయన కనికరములో రోగులను, బాధలో ఉన్న వారిని స్వస్థపరిచాడు. ఆయన కనికరములో ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టాడు. మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయం 14వ వచనం చూస్తే, ఆయన అరణ్యములో ఉండగా అనేకులు పట్టణం నుంచి కాలినడకన ఆయన దగ్గరికి వచ్చారు. వారిలో రోగులైన వారిని చూసి ఆయన కనికరపడి అని చూస్తాం. రోగులైన వారిని చూసి కనికరపడి వారిని అందరినీ స్వస్థపరిచారట. వారు ఆశతో వస్తున్నారు, బాధతో వస్తున్నారు, వేదనతో వస్తున్నారు, వారికి నిరీక్షణ లేకుండా వస్తున్నారు. వారందరినీ స్వస్థపరిచారు. అంతేకాదు, వారు పరలోకపు మాటలు వింటూ ఆకలి మర్చిపోయారు. కొన్ని వేల మంది ఉన్నారు, 20,000 మంది ఉన్నారు. శిష్యుడు వచ్చి మృదుగుంగుతుంది, వీరిని పంపించేసేద్దాం అంటే ప్రభు వారి మీద కనికరపడి, లేదు అలాగూ వెళ్తే వారు సొమ్మసిల్లిపోతారు. అంత బాధ్యతగా పట్టించుకునే దేవుడు, నీ ఆకలిని చూసే దేవుడు, నిన్ను పట్టించుకునే దేవుడు. ఆపదలో నువ్వు ఆయన వైపు చూస్తే ఆయన నీ బాధను, ఆకలిని తీర్చే దేవుడు. మనమే వారికి ఆహారం పెడదామన్నాడు. వెంటనే పిలుపు ముందుకొచ్చా, ఇంతమందికా? కనీసం 200 దేనారాలన్నా అవుతుంది, ఇంతమందికి ఎలా పట్టగలం? పురుషుల సంఖ్య సుమారు 20,000 మంది, 5,000 మంది ఉన్నారు అని కంగారు పడ్డారు. అంటే సుమారు 20,000 మంది జనాభా ఉన్నారు. కానీ ప్రభు వారి ఆకలిని చూసి, లేదు, వారికి ఆహారం పెడదామన్నాడు. దేవుని బిడ్డలారా, ఆకలితో ఉన్న వారిని చూసి ఆయన కనికరం పడిన దేవుడు. నీవు కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావా? కుటుంబ సమస్యలతో ఉన్నావా? కష్టాల్లో ఉన్నావా? వేదనలో ఉన్నావా? నన్ను పట్టించుకునేవారు ఎవరు లేరు, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు, నా అనేవారు నాకు లేరు అనుకుంటున్నావా? లేరు. యేసయ్య నీ ఎడల కనికరమ కలిగిన దేవుడుగా ఉన్నారు. నువ్వు ఆయన వైపు చూస్తే, ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే ఆయన వెంటనే నీకు సహాయం చేయటానికి ఇష్టపడుతున్న దేవుడు. ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు వెంటనే నీకు సహాయం చేసే ఆ మహోన్నతుడైన ప్రభువును మనం కలిగి ఉన్నాం. ఆ 1,000 మంది ఉన్న వారి దగ్గర ఉన్న ఆ కొంచెమును ఆయన స్వీకరించాడు. 5 రొట్టెలు 2 చేపలే, వాటిని ఆశీర్వదించాడు. ఆశీర్వదిస్తే 20,000 మంది తిన్నారు. తినగా 12 గంపలు మిగిలిని. ఆయన దగ్గరికి నీ వచ్చి నీకున్నదేదో ఆయనకి అప్పగిస్తే వాటిని నా యొద్దకు తీసుకురండి అన్నారు. ఆయన చేతిలో పెట్టారు. నీ సమస్య ఏదో ఆయన చేతిలో పెడితే ఆయన కనికరం కలిగిన దేవుడు ఆశీర్వదిస్తాడు. అందులో తృప్తి, మిగులుదల ఉన్నది. తృప్తినిచ్చే దేవుడు, మిగులుదలనిచ్చే దేవుడు. ఆ గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఈరోజే ఆ కరుణామయుని దగ్గరికి వస్తావా? నీ బాధలో వస్తావా? నీ శ్రమలో వస్తావా? కనికరమ కలిగిన దేవుని పాద సన్నిధికి వస్తే ఆయనను కరుణించి, స్వస్థపరిచి, ఆరోగ్యం ఇచ్చి, ఆకలి తీర్చి నీకు నెమ్మదిస్తాడు. ఆ ప్రభు దగ్గరికి రా, తల వంచు, కళ్ళుమూయి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. కరుణామయుడు నాయన, నీ దగ్గరికి వచ్చిన రోగులను చూసి కనికరపడి రోగులను స్వస్థపరిచావు, దయ్యాలను వెళ్ళగొట్టావు, వారి ఆత్మీయ శారీరక ఆకలి తీర్చేవు నాయన. అట్టి మీ సన్నిధికి మా బిడ్డలు వచ్చినప్పుడు
మీ కనికరము చొప్పున మాకు సమృద్ధి అయిన దీవెనిస్తున్నందుకే నీకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. సెలవు తీసుకుందాం.